హాయ్! అందరికీ నమస్తే. ఈరోజు 'బ్రహ్మముడి' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్‌లోకి వెళ్తే కళ్యాణ్ వాళ్ళ మమ్మీని, డ్యాడీని బాగా తిట్టిపోస్తూ, "ఇంత మంచి కుటుంబాన్ని నాకు దూరం చేసే హక్కు నా తండ్రికి ఎక్కడిది?" అని చెప్పి అడుగుతాడు. తరువాత "నాకు ఈ ఇంటి వారసత్వం కావాలి" అని చెప్పి కూడా అంటాడు. పైగా వారసత్వం అంటే ఆస్తి, ఐశ్వర్యం కాదు. వారసత్వం అంటే ఈ ఇంటి పేరు కావాలి. ఈ వంశం కావాలి. ఈ కుటుంబానికి ఉండే కీర్తి ప్రతిష్టలు కావాలి. తరతరాలుగా దాన ధర్మాలు చేసే కీర్తి ప్రతిష్టలు కావాలి. పెద్దరికం తాలూకు మంచితనం కావాలి. ఉమ్మడి కుటుంబం విచ్ఛిన్నం కాకూడదు అని చూసే తాతయ్య, నానమ్మల ఆశయం కావాలి. ఎవరు ఎవరి పిల్లలో తెలియకుండా, తెలియనంతగా కలిసిపోయే ప్రేమానుబంధాలు కావాలి. అంతే. అది వారసత్వం అంటే. బంధాలంటే ఆస్తి, అనుబంధాలంటే ఐశ్వర్యం అని అమ్మా, నాన్నకు ఇద్దరికీ బుద్ధి చెప్తాడు. కానీ ఇద్దరిలో మార్పు రాదు. అంతలో నానమ్మ వచ్చి కళ్యాణ్‌ని మెచ్చుకొని, "నిన్ను చూసి మీ అమ్మా, నాన్న ఇంత గొప్ప కొడుకుని మేమే కన్నామా అని ఆశ్చర్యపోయేలా ఉన్నావురా నువ్వు. నిన్ను చూసి నాకు కడుపు నిండిపోయింది. నా ఆయుష్షు కూడా పోసుకొని చల్లగా ఉండు" అంటుంది. అంతలో ధాన్యలక్ష్మి, "నీకు చెప్తే అర్థం కావడం లేదురా! ఈ మహాతల్లి ఔట్ హౌస్‌ని తాకట్టు పెట్టింది. ఇంట్లో బంగారం కూడా తాకట్టు పెట్టింది. ఏం చేస్తుందో తెలియడం లేదు" అని అంటుంది. అంతలో కళ్యాణ్, "అమ్మా! వదిన గురించి నాకంతా తెలుసు. తను ఏం చేసినా కారణం ఉంటుంది. అన్నీ చెప్పాలని లేదు కదా! కొన్ని చెప్పే ఉంటాయి, కొన్ని చెప్పకూడనివి ఉంటాయి" అని చెప్పి వాళ్ళమ్మకి నచ్చజెప్తాడు. అంతలో రాజు కళ్యాణ్‌తో, "నువ్వు మమ్మల్ని బాగా అర్థం చేసుకున్నావు కళ్యాణ్. త్వరలోనే మీ వదినని, నన్ను అర్థం చేసుకునే రోజు ఈ ఫ్యామిలీ వాళ్ళు వస్తుంది" అని చెప్పి అంటాడు. అంతలో కావ్య కళ్యాణ్‌కి థాంక్స్ చెప్తుంది. "మాకు 3 నెలలు గడువు ఇవ్వండి. అన్ని విషయాలు చెప్తాము. చెప్పేలోపే అందరికీ అర్థమైపోతుంది" అని చెప్పి, "అర్థం చేసుకోండి చిన్నత్తయ్య" అని చెప్పి కూడా అంటుంది. అందుకు ధాన్యలక్ష్మి, "చాల్లే ఆపు" అని చెప్పి వెళ్ళిపోతుంది. తరువాత వెనకాలే రుద్రాణి వెళ్లి ఇంకా ఇంకా రెచ్చగొడుతుంది ధాన్యలక్ష్మిని. ఆ తరువాత రాజ్, కావ్య వాళ్ళు ఆఫీస్‌లో వర్క్ చేసుకుంటూ డిజైన్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు వర్క్ ఆర్డర్ వస్తే. నెక్స్టు సుభాషు అపర్ణతో సుభాష్‌తో అపర్ణ, "కావ్య ఏ విషయం బయట పెట్టలేదండి" అని చెప్పి సుభాష్‌తో అంటూ ఉంటుంది. అందుకు సుభాష్, "రాజు, కావ్య మీద నాకు నమ్మకం ఉంది. అనుమానించడం మానేసి ప్రశాంతంగా ఉండు" అని చెప్పి అంటాడు. అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్‌లో రాజు, కావ్య పాస్‌పోర్ట్, వీసా అప్లై చేస్తూ ఉంటారు. ఇదంతా గమనించిన రుద్రాణి ధాన్యలక్ష్మికి 4 రకాలుగా చాడీలు చెప్తూ ఉంటుంది. ఏం చెప్పిందనేది రేపటి ఎపిసోడ్‌లో చూద్దాము. అప్పటి వరకు వెయిట్ చేయండి. చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.